శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి డిసెంబర్ 14 నుండి 20వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి మీనంలోను, గురువు యొక్క స్థితి మిథునంలోను కొనసాగుతుంది. అదేవిధంగా రాహుకేతుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి కుంభంలోను, కేతు యొక్క స్థితి సింహంలోను, అదే విధంగా వచ్చినప్పటికీ శుక్రుడు, రవి, బుధుడు కలిసినటువంటి త్రిగ్రహ కూటమి ఒకటి జరుగుతున్నది. ఈ త్రిగ్రహ కూటమి ముఖ్యంగా జరుగుతున్నటువంటి స్థలం వచ్చేటప్పటికి, పొజిషన్ వచ్చేటప్పటికి వృశ్చికలో జరుగుతున్నది. ఈ యొక్క వారంలోనే 16వ తారీఖున రవి యొక్క మార్పు, దాని తర్వాత 20వ తారీఖున శుక్రుడి యొక్క మార్పు జరుగుతున్నది. అంటే వారాంతంలో శుక్రుడి యొక్క మార్పు జరుగుతున్నది. అదే విధంగా ఈ యొక్క గ్రహాల యొక్క కూటమి మళ్ళీ తిరిగి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడి యొక్క కలయికతో చతుర్గ్రహ కూటమి వారాంతంలో ఏర్పడబోతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి డబ్బు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటువంటి వారితో కొన్ని జాగ్రత్తలతో మాట్లాడాలి. మీరు మంచి మాట్లాడినప్పటికీ కూడా చెడుగా అర్థం చేసుకున్నటువంటి వారు ఎక్కువ అవుతారు. కోపతాపాలను తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వైవాహిక జీవిత విషయంలో ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. గ్రహ యుద్ధం సంభవిస్తున్నట్టుగా గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ధైర్యం ఎప్పుడు వెన్నుంటే ఉండేటువంటి స్థితిగా గోచరిస్తున్నది. గురువు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితం ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాతృ వృద్ధిని ఇవ్వగలుగుతుంది. అనుకునే దానికన్నా వచ్చినప్పటికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఏలినాడు శని ప్రభావ రీత్యా కొన్ని విషయాలను ముందుకు తీసుకెళ్ళాలన్నప్పటికీ కూడా ఒక విషయానికి 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి ఫలితమే ఎక్కువగా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు పరంగాను, రాబడి పరంగాను రావలసినటువంటి ఆదాయం రాక కొన్ని ఇబ్బందులు గురవడానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధితమైనటువంటి విషయాల్లో, కొనేటువంటి విషయాల్లో, ఆ యొక్క స్థల డాక్యుమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేది ముఖ్యమైనటువంటి సూచనగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ రవికి సూర్య నమస్కారాలు చేసుకోవటం, కుజుడికి హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు ఏలినాడు శని ప్రభావ రీత్యా శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ, శని ముందు దీపారాధన అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మొదటి 16వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, తదుపరి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో ఆలోచన గురి చేసే విధంగా కొన్ని సంఘటనలను మానసికంగా కలిసివేసే విధంగా కూడా ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క స్థితి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. దాని యొక్క ప్రభావం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కుజుడు, రవి యొక్క కలయిక అష్టమంలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. కొన్ని ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఆ యొక్క డాక్యుమెంట్స్ ని 1-2 సార్లు పరిశీలించి ముందుకు వెళ్లాల్సినటువంటి
ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధం లేనటువంటి విషయంలో కూడా మిమ్మల్ని దూర్చేటువంటి వారు, మిమ్మల్ని మధ్యకి లాగేటువంటి వారు కొంతమంది తయారవుతారు. వారితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. శని యొక్క ప్రభావం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి గృహ సంబంధితమైనటువంటి కొనుగోలు విషయాలు, గృహోపకరణాలు కొనుగోలు సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలే ఇవ్వగలుగుతున్నాడు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి, సూర్య నమస్కారాలు చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా సెల్ఫ్ రికవరీ, హెల్త్ రికవరీ అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయాల్లో ఆచిచూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఒక వారం. ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలకి అన్నా కొంచెం భిన్నంగా గోచరిస్తూ ఉండేది. జరగాల్సినటువంటి పని ఒకేసారి ముందుకు జరగకుండా 2-3 సార్లు చేయాల్సినటువంటి పని అనేది గోచరిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థానాల్లో గోచరించట్లేదు. దాని యొక్క ప్రభావ రీత్యా ఖర్చు పరంగా దుబారా ఖర్చు విషయంలోనూ, వేరే వారికి అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తుందో రాదో అనేటువంటి భయం కొంచెం వేధించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం సానుకూలపడగలుగుతాయి. ముఖ్యంగా గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, ఉద్యోగ పరంగా ఎవరికైతే స్ట్రెస్ అనేది ఉంటుందో వారు కంపల్సరీగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు వారాంతంలో సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, వాటితో పాటు సూర్య నమస్కారాలు కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలుగా పొందగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాజకీయంగా మళ్ళీ పుంజుకోగలుగుతారు. అనుకున్న దానికన్నా కూడా రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వాటితో పాటు ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు కూడా అత్యధికమైనటువంటి బిందువులతో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అదే విధంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితోనూ, అదే విధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలత, నూతన ఉద్యోగ అవకాశాల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఏదైనా సరే మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య పరంగా కూడా గతంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మ్యాథమెటిక్స్ లోను, రీజనింగ్ యాప్టిట్యూడ్ లోను బాగా రాణించగలుగుతారు. దానికి ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి వారం ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయని చూద్దాం. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలోకి జరుగుతున్నటువంటి చతుర్గ్రహ కూటమి వారాంతంలో ఏదైతే జరుగుతున్నదో అది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అర్ధాష్టమ స్థితిలోకి ఉన్నటువంటి రవి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల గురించి కూడా ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ లివింగ్ రిలేషన్షిప్స్ లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దుబారా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ స్పెక్యులేషన్స్ లోను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా కలిసి వచ్చే విధంగా లేదు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కొంతమందికి మంచి చేసి కూడా వారి నుంచి చెడు తీసుకోవాల్సినటువంటి వచ్చేటువంటి పరిస్థితులు అనేవి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కాలడ్డం పెట్టేటువంటి వారు ఎక్కువ మంది అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చూసే ముందు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వినాయకుడిని పూజించడం, అదేవిధంగా వాటితో పాటు సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి, సూర్య నమస్కారాలు చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అష్టమ శని ప్రభావం ఫైనాన్షియల్ గాను కుటుంబం పరంగాను కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది. కాబట్టి శని ముందు దీపారాధన చేయటం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన వ్యవహార విషయాలు సానుకూలపడగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ ఉద్యోగ పరంగాను అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావటం ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ అప్పులు చేసేటువంటి విషయంలోనూ ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ గ్రహస్థితి అంత యోగకారకమైనటువంటి పరిస్థితి ఇవ్వట్లేదు. శరీరానికి అసౌఖ్యతను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా స్పెక్యులేషన్స్ విషయంలోనూ ఆలోచించండి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంతో అనవసరమైనటువంటి వాదోపవాదాలు కొన్ని కష్టాలకు తెచ్చే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. వారం ప్రథమంలో నుంచి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భూ సంబంధితమైనటువంటి విషయాలు, లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం కోపతాపాలను తగ్గించుకొని మాట్లాడాలి. ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలతో తీసుకొని మాట్లాడాలి. రావాల్సినటువంటి డబ్బు విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు, రవి కుజుడు యొక్క కలయిక
16వ తారీఖున జరగబోతుంది. అప్పటి నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాగలుగుతాయి. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి యోగ్యతతో పనిచేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. 16వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి రావాల్సినటువంటి డబ్బు గురించి ఏదైతే తాపత్రయపడుతున్నారో ఆ డబ్బు వారాంతంలో పొందగలుగుతారో. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రశాంతమైనటువంటి జీవితం, అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఏదైతే సంతాన సంబంధిత విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల, తండ్రి గారితో ఒక సానుకూలమైనటువంటి స్థితి, మరియు అదేవిధంగా తండ్రి తరపు బంధువులతో కలయిక మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వారాంతంలో బంధువులతోనూ స్నేహితులతో కలిసి ఉండగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూమి కొనాలని చెప్పి ఒక ఆలోచన, దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా గమనించినట్లయితే, ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా దుర్గాష్టోత్తరం చదువుకోవటం, అదేవిధంగా కుంకుమార్చన చేసుకోవటం, కుంకుమను ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అదేవిధంగా అంత సానుకూలమైనటువంటి స్థితిలో గోచరించట్లేదు. కోపాన్ని ఎక్కువగా కారకమైనటువంటి స్థితిలోకి ఇవ్వగలుగుతాడు. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు కోపతాపాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరికి ఏ విషయం చెప్పాలనేటువంటి విషయంలో మీమాంస అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజుడు యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంతగా యోగించట్లేదు. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, కుటుంబ సంబంధ బాంధవ్య విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబ సంబంధ బాంధవ్య విషయాల్లో, వైవాహిక జీవిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు, దుబారా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి శని అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సంతానం గురించి ఎక్కువగా వెతుకులాట, సంతానం గురించి ఎక్కువగా తాపత్రయం ఎక్కువగా అవుతూ ఉంటుంది. వారి జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారు అనేటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువ అవుతుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ ఒక్క వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాలి. సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి వాటితో పాటు సూర్యారాధన అనేది కూడా చేయాలి. సూర్య నమస్కారాలు చేయటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. జీవిత భాగస్వామి వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాన్ని తగ్గించుకోవటం, అదేవిధంగా దుబారా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కూడా ఉద్యోగ పరంగా కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. దాని యొక్క ప్రభావం మనం చూసినట్లయితే శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది. అది ఇటువంటి ఫలితాలు ఇస్తుందంటే మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి గుర్తింపు రానటువంటి పరిస్థితి, ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి మీమాంసని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా
కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చులు చాలా వరకు నియంత్రించుకోండి. మనకు ఉన్న దానిలోనే సరిపెట్టుకోవటం ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతారు. భూ సంబంధించినటువంటి లావాదేవీల విషయాల్లోనూ, కోర్టు వ్యవహార విషయాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీస పఠించడం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనిగ్రహ నవగ్రహాల్లో శనిగ్రహం ముందు దీపారాధన చేయండి. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రవి యొక్క యోగకారకమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఖర్చు పరంగా దుబారా ఖర్చు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అదేవిధంగా రవితో కలవబోతున్నాడు. ఈ యొక్క చతుర్గ్రహ కూటమి వ్యయ స్థానంలో జరుగుతున్నది. దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు యొక్క కలయిక చతుర్గ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు 16వ తారీఖు నుంచి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఖర్చు పెట్టేటువంటి దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధితమైనటువంటి విషయాల్లో, లావాదేవీల విషయాల్లోనూ డాక్యుమెంట్స్ ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలను జీవితంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారం ప్రథమంలో నూతన ఉద్యోగ అవకాశాలు చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వారాంతంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పుడు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీస పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా సూర్యారాధన చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని చదవండి. ఓం భగవతే వాసుదేవాయ. నారాయణని పూజించండి. ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా రాబోతున్నటువంటి మాసం అంటే రాబోతున్నటువంటి నెలలో వచ్చినప్పటికీ మార్గశిర మాసంలో శివరాత్రి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క పర్వదినం రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ శివారాధన కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు అనుకూలించగలుగుతుంది. సంబంధించినటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, అదేవిధంగా పోలీస్ పంచాయతీలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాడు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రావాల్సినటువంటి అవకాశాలు చేతి దాకా వస్తూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక ధైర్యాన్ని పొందగలుగుతారు. మానసికంగా చికాకులు పెట్టేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలను ఏదో విధంగా ఎదిరించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిలో ఒకంత విజయాన్ని కూడా సాధించగలుగుతారు. మానసికంగా చికాకులు పెట్టేటువంటి మనుషుల నుంచి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాహుకేతువుల యొక్క స్థితి కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో ఎంతవరకు మాట్లాడాలో అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఏలినాటి శని ప్రభావ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క యోగకారకమైనటువంటి స్థితి, కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి, రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతుంది. తదుపరి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారం ప్రథమం కన్నా కూడా వారం మధ్య నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత బాగా పెరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆయుర్వేదం, అదే విధంగా హోమియోపతి, యునాని వీటి మీద ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. న్యాచురోపతి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా భయాందోళనకు గురవుతూ ఉంటారు. చనిపోతారన్నటువంటి భయం ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. చేసేటువంటి పనిలో ముందుకు జరగక వెనక్కి వెళ్తాయి అన్నటువంటి ఒక ఆలోచన, భయం కల్పించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇచ్చేటువంటి డబ్బు, ఇచ్చినటువంటి రుణం తిరిగి వస్తుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ప్రభావం ఎక్కువగా చూపించగలుగుతుంది. వ్యయ స్థానంలో రాహు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు ఖర్చు కారకుడుగా ఉన్నాడు, దుబారా ఖర్చు కారకుడుగా ఉన్నాడు. జన్మరాశిలో శని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ వారంలో ప్రథమం కన్నా మధ్య నుండి 16వ తారీఖు నుండి అనుకూలత అనేది కొంచెం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు అనేది పొందగలుగుతారు. కనీసం ఒకప్పుడు ఉద్యోగం ఎక్కడుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జనులు పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పడం, ఆ అవకాశాన్ని పొందడానికి ఒక దారి చూపించేటువంటి వారు, వారి యొక్క స్నేహం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్పెసిఫిక్గా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. మీ జాతకరీత్యా అనుకూలమైనటువంటి స్థితికి గోచరిస్తున్నట్లయితే, మీ పర్సనల్ జాతకరీత్యా కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నప్పుడే ముందుకు వెళ్ళండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శని ముందు దీపారాధన చేయటం, శనికి తైలాభిషేకం చేయండి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం, కుంకుమార్చన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.